నిన్నటి సభను విఫలం చేయడానికి గత 15 రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. అన్ని రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినాం కాబట్టే ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టే నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలే పెద్ద ఎత్తున కదిలొచ్చి సభను దిగ్విజయం చేశారు. నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా వేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సులు సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు, అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది. నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒక్కటే తక్కువ ఉన్నాయి. నాలంటోడు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగి లాగు ఊడదీసి కొట్టేవాళ్ళం. ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఉమ్మడి ఏపీలో కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కానీ ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిత్తలు ఎప్పుడు జరగలేదు.